ఎనిమిదో రౌండ్ లీడ్ కూడా వచ్చింది. దీప్తి, నీ దగ్గర సమాచారం ఉందా? ఎనిమిదో రౌండ్ జూబ్లీహిల్స్ ఎనిమిదో రౌండ్ లీడ్ తర్వాత 23,000 ఆధిక్యానికి కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎనిమిదో రౌండ్లో 3,000 ఆధిక్యం. మీరు ఇంట్రెస్టింగ్లో ప్రతి రౌండ్లో 3,000 ఓట్లు ఆధిక్యం వస్తుంది. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అన్ని ఇంచుమించుగా. సో సాలిడ్ ఎలక్షన్ వర్క్ జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకోవచ్చు. ఎందుకంటే 3,000 ఓట్లు యావరేజ్న ప్రతి రౌండ్లోనూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 23,000 పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకుల సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. మంత్రి వివేక్, అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళంతా స్వీట్లు తినిపించుకుంటున్న విజువల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దీప్తి దగ్గర మరింత సమాచారం. దీప్తి, రైట్, మనకి స్క్రీన్ మీద జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన ఓట్ షేర్ అప్డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. మనకి బీజేపీ 8.5% ఓట్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది, 51.02% కనిపిస్తుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ 38.12% దగ్గర మనకు కనిపిస్తుంది. సో బీఆర్ఎస్కి సంబంధించి ఒక 4% ఆఫ్ ఓట్ షేర్ తగ్గిపోయింది. కానీ గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ విపరీతంగా పెరిగింది. బీజేపీ అండ్ బీఆర్ఎస్కి సంబంధించి లాస్ అయిన ఓట్ షేర్ అంతా కూడా కాంగ్రెస్కి డైవర్ట్ అయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ సంబంధించి మనం 51.02% ఆఫ్ ఓట్ షేర్ని ఇప్పుడు చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇది జూబ్లీహిల్స్ 5th రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ రిజల్ట్ కనిపిస్తుంది. 5th రౌండ్ వరకు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ చేసింది. 51% కాంగ్రెస్ ఓట్ షేర్, అనూహ్యంగా 51% ఓట్ షేర్ అనేది ప్రజాస్వామ్యంలో హాఫ్వే మార్క్ దాటడం, ఓట్ షేర్ దాటడం అనేది అనూహ్యమైన సందర్భాలుగా చూడొచ్చు. చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉన్న కూటమి 55% ఓట్ షేర్ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 50% ఓట్ షేర్ దాటింది అని అంటే రాజకీయాల్లో, ప్రజాస్వామ్య ఎలక్ట్రల్ పాలిటిక్స్లో అదొక కీలకమైన సందర్భంగా గుర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పాజిటివిటీ ఎక్కువ ఉంది అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే హాఫ్ ఏ మార్క్ దాటం 35%తో గెలుచుకున్న సీట్లు కూడా ఉంటాయి, 37%తో గెలుచుకున్న సీట్లు ఉంటాయి, 40%తో హాఫ్ ఏ మార్క్స్ అంటే 50% పైగా ఓట్లు సాధించడం అనేది ఒక పాజిటివ్ సందర్భం. ఒక పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు అనే సంకేతం అనేది మనం